హాయ్ అండి. సో ఎలాగున్నారండి? అందరూ బాగున్నారండి. సో ఈరోజు ఏంటి మార్నింగ్ లేచామండి, చాలా బిజీ 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 పనులు మీకు తెలుసు కదండి, ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లోని చాలా. సో పనులు చేసుకుంటూ చక్కగా ఉంది. ఇవ్వండి ఇప్పుడేమొచ్చి సో స్పెషల్గా మా ఇంట్లో వంటలు రెడీ అవుతున్నాయి అనమాట. సో అక్క చాలా బిజీగా ఉండదు పాపం. అలాగ అన్ని పనులు చేసేవారు. అది వంటల్లో చాలా బిజీ అయిపోయారు అక్క. ఇటు తిరుగుతుంది. ఎందుకంటే ఇంటి వంటలు కదండి, చాలా వంటలు అనమాట. అంటే దమ్ బిర్యానీ చేస్తున్నారు అక్క. అండ్ చికెన్, ఇది చికెన్ కర్రీ పేరేంటి? సో మోగలే చికెన్ అండి, చికెన్ కర్రీ అక్క వండుతున్నారు. సో ఆ చికెన్ కర్రీ, మోగలే చికెన్ కర్రీ, దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాం. సో వైట్ రైస్, సాంబారు, తర్వాత నుంచి తోటకూర ఉంది కదండి, తోటకూర కొబ్బరికూర అనమాట వేసి ఫ్రై చేసాం. సో ఆ వంటల్లోనే ఇప్పుడు బిజీ ఉన్నాయి. ఇంకా వడాలు వేయాలి. సో ఇవన్నీ రెడీ చేస్తున్నాం. స్పెషల్గా చూడండి, ఒక కర్రీకి రెడీ చేస్తున్నారండి. ఇది ఉల్లిపాయలండి, ఆనియన్స్ పేస్ట్ చేస్తారనమాట. సో టమాటా చిన్నది మిక్స్ అయ్యింది అందుని. సో ఆనియన్స్ ఆయిల్ వేసి అక్క బాగా ఫ్రై చేస్తున్నారు. వాటికన్నీ ఇవ్వండి మొగలే చికెన్కి మసాలా అది అన్నీ ఆల్రెడీ వేసి అక్క కలిపి పెట్టేశారు ఇక్కడ. సో ఇదేమొచ్చి ఇదిగోండి చికెన్ ఫ్రైకి మసాలాలన్నీ కలిపి పెట్టాం, ఇంకా ఫ్రై చేయాలి, రెడీగా ఉంది. సో ఇదేంచి మొగలే చికెన్కి ఇదిగోండి ఇక్కడ అక్క వండుతున్నారు. సో ఇక్కడ ఏమొచ్చి ఇదిగోండి సాంబార్. ఇదేంటిది? ఇది ఓకే, బిర్యానీ కోసమేండి. నేను అన్ని సగం ఇలా చెప్తుంటాను. నేను బిర్యానీ కోసం అనమాట. కర్రీ రెడీ అవుతుంది, దమ్ బిర్యానీ కదండి. సో దమ్లో ఉడకబడుతున్నారు చికెన్. సో ఇక్కడ ఇలాగా మా అక్కి కానీ ఇలా బిజీ దీది అయితే దమ్ బిర్యానీకి రైస్ కడుగుతున్నారండి. ఇవ్వండి. సో వంటలో బిజీ ఉన్నాం కదండి, సామాన్లన్నీ ఇవే ఇలాగ అయ్యింది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీనింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ సో అందరూ కలిసి చేస్తున్నాయి కదండి, బాగుంటుంది. సో ఇవ్వండి ఇలాగ మసాలాలన్నీ మేము రెడీ చేసిస్తే అక్క వండుతూ ఉంటారు. ఇదిగోండి సాంబార్. ఇది అక్కడ నేను మీకు చూపించాను కదండి సాంబార్ అని, అది దమ్ బిర్యానీ చికెన్ అనమాట. ఇది సాంబారు అండి. ఇదేమిచ్చి ఇవ్వండి తోటకూర అని కొబ్బరికూర అండి. ఇది తోటకూర, రెడ్ తోటకూర అండి. మరి రెడ్గా ఉండాలి కదా, గ్రీన్గా ఉంది అనుకుంటున్నారా? నేను ఫస్ట్ తోటకూరని బాగా కడిగేసి శుభ్రంగాని ఆ తర్వాత కట్ చేస్తానండి. ఎందుకంటే కట్ చేసిన తర్వాత కడిగా అనుకుంటే ఇసుకుంటుంది. కాబట్టి ముందు తోటకూర ఎప్పుడు మనం బాగా కడిగాలండి, ఇసుక పోయిన వరకు కడిగేసి వేళ్ళు కూడా కట్ చేసేయాలి. కట్ చేసి అప్పుడు మళ్ళీ బాగా నీటిలో కడిగేసుకొని ఆ తర్వాత ముక్కలు కొయ్యాలండి. కోసిన తర్వాత వాటర్ వేసి ఉడకబెడతాయండి. ఫస్ట్ కొద్దిగా ఉడికిపోయిన తర్వాత, అంటే వెంటనే ఉడికిపోతుందండి తోటకూర. ఉడికిపోయిన తర్వాత దాన్ని వరకట్టేసి అప్పుడు ఇవ్వండి ఇలా చేశాను అనమాట. జీలకర్ర, తర్వాత ఏమొచ్చి జీలకర్ర, తర్వాత ఆవాలు, ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, దాన్ని చెదగొట్టేసి ఫ్రై చేశాను. ఎండుమిరపకాయలు వేసాను, ఫ్రై చేశాను. తర్వాత దాంట్లో నుంచి పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొబ్బరికాయ వేసి వేపిస్తానండి. కొబ్బరికాయ వేగిన తర్వాత అప్పుడు ఉడకబెట్టింది ఉంటుంది కదండి ఈ తోటకూర ముక్కలు, అది వేసి బాగా కలిపేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దించుతాను. సో అది తోటకూర ఫ్రై చేస్తాను. బాగుంటుందండి అలాగా, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అలాగా. తోటకూరని ఈ కొబ్బరికూర వేసి చేస్తే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే తోటకూర ఎవరికి నచ్చదు కదండి, పాలకూరైనా తోటకూరైనా. సో ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా. అయినా తోటకూర, పాలకూర, ఆకుకూరలు చాలా మంచిదండి, తినాలండి. సో అందుకే మేము చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ మా ఇంట్లో గోంగూర అది బాగా వండుతాం. మాకు చూసారా ఎంత కష్టపడుతున్నారు వంటలని. మా అక్క చేయలేదే వంట రెడీ అవుదండి, తానే చెయ్యాలి ఏదైనా సరే. ఈ అక్క, చిన్నక్క చాలా ఫాస్ట్గా చేస్తారు వంట. సో ఇదిగోండి చూసారా రైస్ ఉడకబెడుతున్నారండి, దమ్ తర్వాత కదా వేస్తారు. ఇది మా అక్క ఇవ్వండి ఇక్కడ కూర్చున్నారు, చిన్నక్క. ఎలా అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? అయ్యా బర్త్డే అండి, అందుకే వచ్చాను సెలబ్రేషన్ చేయడానికి. అందుకే ఆ స్పెషల్ అంతా. ఇప్పుడు ఏం అన్ని బర్త్డే కదండి, పేదవారికి ఫ్రూట్స్ పంచడానికి తమ్ముడు వెళ్ళారు. సో ఈ ఎండలో పాపం ఎండ తగలకుండా ఉండాలి దేవుడి దయవల్ల. సో వెళ్ళి తను వెళ్ళారండి, పంచడానికి వెళ్ళారు. సో అన్నీ మేడ మీద ఉన్నారు. ఇప్పుడే చర్చ్ సంఘస్థులు ఫోన్ చేసి విష్ చేశారు, ప్రేయర్ చేశారు.
సో అదే మీరు కూడా మా బ్రదర్కి విష్ చేయండి, ప్రేయర్ చేయండి. సో అదేండి వంట అయితే రెడీ అవుతుంది. బిర్యానీ స్మెల్. వాడి బర్త్డేకి మేము ఎంత చేస్తాం బిర్యానీ. సో అదేండి ఇలాగ వంట రెడీ. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేస్తాను అక్క. ఇందాక వస్తాను. సో ఇక్కడైతే వంట ఇవ్వండి ఇలాగా రెడీ అవుతుంది. చికెన్ వేసేసాడు అక్క. అయితే దమ్ బిర్యానీకి చికెన్ అయితే కర్రీ రెడీ అయిపోయింది. రైస్ ఉడుకుతుంది ఇది. సో ఇవ్వండి ఉడికిన తర్వాత అది. సో ఇప్పుడు కిచెన్ క్లీన్ అయిపోయిందండి కొంతవరకు మొత్తం అంతా. సో వంట ఇది అయిపోతే ఇవన్నీ టైల్ మీద పెట్టి మొత్తం ఇంకా మళ్ళీ. సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయింది. చూసారా ఇందాక ఎలాగుంది ఇప్పుడైతే. ఇప్పుడు ఆ స్టవ్ మీద 4 స్టవ్ మీద అవుతున్నాయి. అది వైట్ రైస్ అండి, ఆ చిన్న కుక్కర్లో ఉన్నది. సో ఇది ఇంకా చికెన్కి అయితే ఫ్రై ఇప్పుడు నేను చేస్తాను. ఫ్రై ఉంది, వడ ఉంది. ఫ్రై వడ 2 ఉన్నాయి చేస్తాను. ఇది అటువైపు ఫ్రై, ఇటువైపు వడ అయిపోతుంది. సో ఈరోజు మా చిన్ను సింధీ వాళ్ళు చక్కగా పడుకున్నారండి. శాండీ వాళ్ళందరూ బ్రౌనీ మేడ మీదకి వెళ్తే ఓ గెంతీసి ఎక్కిస్తుంది, తెగ ముద్దులు పెట్టిస్తుంది బ్రౌనీ. బ్రౌనీ కాట్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా వెళ్తే చాలు మేడ మీదకి వచ్చేస్తుంది పైకి. వచ్చేసి నాతో ఆరండి అంటే ఇప్పుడు వరకు దాంతో 5 నిమిషాలు ఆడేసి వచ్చాను నేను. సో ఇదిగోండి మా అక్క లంచ్ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ అండ్ చెప్పాను కదా ఇది తోటకూర, కొబ్బరికూర ఫ్రై, చికెన్ కర్రీ వాడాలండి. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తాను, టేస్ట్ చేస్తాను. ఫస్ట్ వడ. మన ఆంధ్ర ఫేమస్ కదండి ఏం చేసిన చికెన్ గ్రేవీ వడ ఉంటుంది. క్రిస్పీగా చాలా బాగుంది. నేనే చేశాను వడ. చికెన్ దమ్ బిర్యానీ అండి. మొగలై చికెన్ కర్రీ. ఫ్రై మా అక్క రాజీ అక్క తినిస్తాను. పందాగా వెయిట్ చేయడం నా వల్ల కాదు. అన్నీ తినిస్తున్న తర్వాత ఇక చికెన్ కాలు పట్టుకొని అంతే సూపర్ ఉంటుంది. అవన్నీ శుభ్రం క్లీన్ చేసి సూపర్ చేసానండి. చాలా మంచిది అండి, నాకు ఇష్టం. చాలా తింటూ అంటే ఎముకల్లో మనకి గమ్ ఉంటాయి కదండి జాయింట్ల దగ్గర. సో వీటి వల్ల ఆ గమ్ చేరుతుందండి. యా